నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సదర్మెట్ కెనాల్ కు నీటిని విడుదల చేశారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. ఖానాపూర్ సదర్మట్ నుండి కడం మండల్ చిట్యాల వరకు ఈ నీటిని విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 20,000 ఎకరాల వరకు నీరు అందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. నేడంపల్లి సదర్మట్ నీటిని వదలడం జరిగింది. మరి రైతులందరూ కూడా మీ యొక్క వరి నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాట్లు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర 20,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండనో కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సదర్మెట్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి. పోయినసారి ఆ యొక్క సదర్మెట్ బ్యారేజ్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఇదొక శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మెట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏదైతే కెనాల్ అని అనుకున్నామో కెనాల్ ద్వారా మనము ఇక్కడ నుండి ఇప్పుడు మనకు కెనాల్ 21.5 కిలోమీటర్ వరకు మనం వాటర్ ఇవ్వగలుగుతున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనము సదర్మెట్ కెనాల్కు 39 లక్షలతోని కెనాల్ రిపేర్ వర్క్స్ కూడా జరుగుతుంది. జంగల్ క్లియరెన్స్ అండ్ సిల్ట్ రిమూవల్, కెనాల్ ద్వారా సిల్ట్ రిమూవల్ ఈసారి మనకు కెనాల్ పుష్కలంగా నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది. సదర్మట్ ఆరి కూడా శాంక్షన్ అయింది. దాని ద్వారా కూడా మనకు నీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంది.